ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. హాయ్ హలో, వెల్కమ్ టు ఆర్టీవీ హెల్త్. నేను మీ దీప్తి. ప్రెజెంట్ సినారియో చూసుకున్నట్లయితే చాలామంది ఈ మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పుల సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. అసలు ఇవి రావడానికి గల కారణాలు ఏంటి, ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయో ఈరోజు తెలుసుకుందాం. మనం చాలామంది వింటూ ఉన్నాం, ఈ మధ్య కాలంలో ఈ మోకాళ్ళ నొప్పులకు సంబంధించిన ట్రీట్మెంట్లో చాలా అడ్వాన్స్ టెక్నాలజీ సర్జరీస్ జరుగుతున్నాయని. ఈ డీటెయిల్స్ అన్నిటి గురించి ఈరోజు ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ విషయాలన్నీ తెలియజేయడం కోసం మనతో పాటు ఉన్నారు డాక్టర్ శరత్ బాబు, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, కేర్ హాస్పిటల్. హలో డాక్టర్. హలో అండి. హౌ ఆర్ యూ టుడే? ఐఎమ్ గుడ్. యా డాక్టర్ గారు, ఈ మధ్యకాలంలో నీ రిప్లేస్మెంట్ కానీ, హిప్ రిప్లేస్మెంట్ కానీ ఈ రోబోటిక్ సర్జరీ అనేది ఎక్కువగా వింటూ ఉన్నాం. సో అసలు రోబోటిక్ సర్జరీ ఎలా చేస్తారు? నీ రీప్లేస్మెంట్లో ఇప్పుడు కొత్తగా అడ్వాన్స్మెంట్ ఏంటంటే అది రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ అనేది. సో ఈ రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ అంటే రోబో సహాయంతో రీప్లేస్మెంట్ చేయడం అన్నమాట. సో మనకి అదో చాలా అడ్వాంటేజ్ ఏంటి అంటే మనకి రీప్లేస్మెంట్లో మనకి సర్జరీ తర్వాత పేషెంట్కి మనం ఒక మంచి స్టేబుల్ నీ జాయింట్ ఇవ్వగలగాలి. అది చాలా ఎక్కువ సంవత్సరాలు రాగలగాలి, అంటే వితౌట్ ఎనీ ప్రాబ్లం. సో అది చేయడానికి మనకు రోబో అనేది 100% చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. రోబోకి మనం కంప్లీట్గా పేషెంట్ ఇన్ఫర్మేషన్, అంటే అనాటమీ ఎలా ఉంది, లిగమెంట్ బ్యాలెన్స్ ఎలా ఉంది మోకాల్ది, ఇవన్నీ మనం ఫీడ్ చేస్తాం రోబోకి. చేసినప్పుడు అది మనకి ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్, ఎంత టైట్నెస్ ఉంది లోపల వైపు కానీ బయట వైపు కానీ, ఎలా బ్యాలెన్స్ చేయాలనేది మనకు రోబో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. కాబట్టి ఆ రోబో సహాయంతో మనం ప్రాపర్గా సర్జరీని ఫినిష్ చేయొచ్చు. సో అసలు ఈ కన్వెన్షనల్ నీ రిప్లేస్మెంట్కి, రోబో నీ రిప్లేస్మెంట్కి డిఫరెన్స్ ఏంటంటారు? కన్వెన్షనల్ నీ రీప్లేస్మెంట్ సర్జరీలో చాలా మట్టుకి మనం ఎక్కువగా జిగ్స్ అంటాం. ఈ లెగ్ బోన్ కానీ థై బోన్ కానీ కట్ చేయడానికి జిగ్స్ వాడతాం. కొన్ని ఏం చేస్తామంటే ఈ బోన్ లోపలికి ఒక రాడ్ లాంటిది ఇన్సర్ట్ చేసి దానికి అటాచ్ అయ్యే జిగ్తో మనం ఈ బోన్స్ని కట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ కన్వెన్షనల్ నీ రీప్లేస్మెంట్ సర్జరీలో ఎక్కువ ఇంప్లాంట్స్ కానీ ఇన్స్ట్రుమెంటేషన్ కానీ ఎక్కువగా యూస్ చేయాల్సి ఉంటుంది. రోబోటిక్ నీ రీప్లేస్మెంట్లో ఈ ఇన్స్ట్రుమెంటేషన్ మ్యాక్సిమం తగ్గిపోతుంది అండ్ సాఫ్ట్ టిష్యూ రిలీజ్. యూజువల్గా మనం కన్వెన్షనల్ నీ రీప్లేస్మెంట్లో రెండు వైపులా యూజువల్గా అందరికీ చూస్తే ఏంటంటే లోపల వైపు కండరాలు కృషించుకుపోయి బయట వైపు కండరాలు సాగిపోయి ఉంటాయి. వారస్ డిఫార్మిటీ అంటాం. ఎక్కువ వైపు బయట వైపు వంకర్లు చూస్తూ ఉంటాం. అలాంటప్పుడు సర్జరీలో మనం ఏం చేస్తాం, కన్వెన్షనల్లో ఈ రెండు వైపుల గ్యాప్ ఈక్వల్గా అయ్యేటట్టు ప్లాన్ చేసి సర్జరీ చేయాలి. రోబో సహాయంతో ఎక్కువగా ఈ కండరాలని రిలీజ్ చేయకుండా బోన్ కట్స్ని మార్చడం వల్ల మనం అది అలైన్మెంట్ని అచీవ్ చేయగలుగుతాం. సో దీనివల్ల డిఫరెన్స్ ఏంటి అంటే మనకి రికవరీ, పేషెంట్ పెయిన్ తక్కువగా ఉండడానికి, ఇన్సిషన్ తక్కువగా ఉండడానికి, సర్జికల్ స్కార్ తక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఒక కన్వెన్షనల్ నీ రీప్లేస్మెంట్ సర్జరీలో ఒక 4 నుండి 5 వారాలలో కంప్లీట్ రికవరీ ఉంటే, రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ చేసిన తర్వాత ఒక 2 వారాలలో కంప్లీట్గా రికవరీ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ లాంజివిటీ ఆఫ్ ద ఇంప్లాంట్, ఎప్పుడైతే రోబోటిక్ నీ రీప్లేస్మెంట్తో చేస్తామో రోబోని మనకి ఎంత సైజ్ ఇంప్లాంట్ ఉంటుంది ఏంటి అన్నీ మనకి ప్రీ ఆపరేటివ్ కానీ మనకు ఆ స్క్రీన్ పైన అంతా అది డిస్ప్లే చేస్తుంది. కాబట్టి ఎగ్జాక్ట్ ఎంత ఇంప్లాంట్ సైజు అదంతా కూడా డిసైడ్ చేస్తుంది. అండ్ అక్యురేట్గా కట్స్ ఉండడం వల్ల, మిల్లీమీటర్ డిఫరెన్సెస్ కూడా లేకుండా ఉండడం వల్ల మనం పెట్టిన ఇంప్లాంట్ అనేది లాంగ్ టర్మ్, ఇప్పుడు కన్వెన్షనల్ నీ రీప్లేస్మెంట్ సర్జరీలో ఒక 20 సంవత్సరాలు వచ్చిందనుకోండి, రోబోతో చేస్తే ఇంకా 30 ఇయర్స్ వరకు సర్వైవ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో నొప్పి తక్కువగా ఉండడానికి, రికవరీ ఫాస్టర్గా అవ్వడానికి, ఎక్కువ కాలం మన్నికగా ఉండడానికి రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ అనేది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు రోబోటిక్ సర్జరీ అంటే చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి. అంటే మొత్తం రోబోనే చేస్తుందా అని. నిజంగానే మొత్తం రోబో చేస్తుందా? సర్జన్ ఇన్వాల్వ్మెంట్ ఏమన్నా ఉంటుందా? కంప్లీట్గా ఆటోమేటెడ్ రోబోస్ లేవండి. ఇంకా 100% సర్జన్ ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. సర్జన్ దానికి ట్రైన్ అయి ఉండాలి. చాలా రోబోస్ ఉన్నాయి మార్కెట్లో. ఏ రోబో ఉందో మన దగ్గర ఆ రోబోకి సర్జన్ ట్రైన్ అయి ఉండాలి. సో ఆ ట్రైనింగ్ పీరియడ్ కూడా ఉంటుంది. సో రోబోకి మనం ఇన్ఫర్మేషన్ ఫీడ్ చేస్తాం. ఫీడ్ చేసినప్పుడు రోబో ఏం చేస్తుందంటే మనకి అలైన్మెంట్ ఎలా ఉంది, సాఫ్ట్ టిష్యూ బ్యాలెన్స్ ఎలా ఉంది, ఇన్ఫర్మేషన్ మనకి ఇస్తుంది. ఈ కట్స్ చేయడానికి, బ్యాలెన్స్ చేయడానికి అది సర్జరీ అడ్జస్ట్ చేస్తారు స్క్రీన్ పైన.
ఎటువైపు ఎంత కట్ చేస్తే బ్యాలెన్స్ బాగా ఉంటుంది అనేది కొన్ని పారామీటర్స్ ఉంటాయి. అవన్నీ అడ్జస్ట్ చేసుకుని సో మనం ఫైనల్గా మళ్ళీ కట్ స్టార్ట్ చేస్తాం. సో 100% సర్జన్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉంటుంది. రోబో ఏంటంటే ఇన్ఫర్మేషన్, మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని అది తీసుకుని ప్రాపర్గా ఎలా ప్లాన్ చేసుకోవాలనేది మనకు ఒక చార్ట్ లాంటిది అది ప్రిపేర్ చేసిస్తుంది. దాన్ని మనం అడ్జస్ట్ చేసుకొని చేసుకోవాలి. సో ఈ నీ రిప్లేస్మెంట్ కానీ హిప్ రిప్లేస్మెంట్ కానీ ఎవరికి ఎక్కువగా చేస్తారంటారు? యూజువల్గా మోకాళ్ళ అరుగుదల అనేది ఫీమేల్స్లో ఇప్పుడు మనం చూస్తుంది అయితే 50 సంవత్సరాల పైబడిన వాళ్ళలో ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఓకే. అది వయసు సంబంధించిన ఎగ్జాక్ట్గా ఇదేమి ఉండదు. కొంతమందిలో 40 సంవత్సరాలు 45 సంవత్సరాల లోపల వాళ్ళకి కొంచెం అరుగుదల ఎక్కువగా చూస్తూ ఉంటాం అన్నమాట. ఇదంతా అంతకుముందు వాళ్ళకి ఎప్పుడైనా జాయింట్లో ఫ్రాక్చర్స్ అయినా కానీ, ఇంజురీస్ అయినా, లేకపోతే లిగమెంట్ ఇంజురీస్ ఉండి నెగ్లెక్ట్ చేసిన వాళ్ళల్లో వాళ్ళు ఈ అరుగుదల స్టేజ్ 4 ఆర్థరైటిస్ ఎవరికైతే ఉంటుందో ఎక్స్రే పరంగా 4 స్టేజ్లు ఉంటాయి. అరుగుదల మోకాళ్ళ నొప్పి స్టార్ట్ అయినప్పుడు ఎక్స్రే తీస్తే కనుక నాలుగవ స్టేజ్ ఉన్న వాళ్ళకి మాత్రమే మనం ఆపరేషన్ అడ్వైస్ చేస్తాం ఆర్థరైటిస్ స్టేజ్ 4లో ఉన్నప్పుడు. సో రొమటాయిడ్ ఆర్థరైటిస్ కీళ్ళవాతం ఉన్న వాళ్ళలో ఏంటంటే ఇంకా యంగ్ ఏజ్లోనే 35-40 ఇయర్స్లోనే అరుగుదల చాలా ఎక్కువగా ఉండడము, డిఫార్మిటీ ఎక్కువగా ఉండడం చూస్తూ ఉంటాం. సో వయసు సంబంధం లేకుండా స్టేజ్ 4 ఆర్థరైటిస్ ఎవరికైతే ఉంటుందో అది 40 సంవత్సరాలు కానివ్వండి, 80 సంవత్సరాలు కానివ్వండి, సర్జరీ ఫిట్నెస్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి నీ రీప్లేస్మెంట్ సర్జరీ అనేది అడ్వైస్ చేస్తాం. అలాగే తుంటి మార్పిడి హిప్ రీప్లేస్మెంట్ సర్జరీస్ కూడా అంతే. హిప్ రీప్లేస్మెంట్లో ఇంకా ఏంటంటే ఫ్రాక్చర్స్ అయినప్పుడు, ఏదన్నా బాల్ ఫ్రాక్చర్ అయినప్పుడు ఎక్కువగా ఈ ఓల్డ్ ఏజ్లో చిన్నగా పడ్డప్పుడు ఏదైనా బాల్ ఫ్రాక్చర్ అయినప్పుడు కూడా హిప్ రీప్లేస్మెంట్ ఆపరేషన్ అరుగుదలకు కాకుండా ఫ్రాక్చర్స్లో కూడా చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఈ రోబోటిక్ సర్జరీ వల్ల అడ్వాంటేజెస్ ఏంటంటారు? రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ వల్ల ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటి అంటే మినిమల్లీ ఇన్వాజివ్ సర్జరీ. కోత సర్జికల్ స్కార్ ఎక్కువగా ఉండకుండా స్కార్ తక్కువగా ఉండి సాఫ్ట్ టిష్యూ రిలీజెస్ తక్కువగా చేయడం వల్ల నొప్పి తక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది నార్మల్ నీ రీప్లేస్మెంట్ కన్నా. అండ్ అలైన్మెంట్ ఏదైతే మనం అంతా ప్లాన్గా చేస్తాం కాబట్టి మిల్లీమీటర్ కూడా డిఫరెన్స్ ఉండకుండా ఇంప్లాంట్ ప్రాపర్గా కూర్చోవడానికి చాలా ఎక్కువగా అవకాశం ఉంటుంది. దీనివల్ల రికవరీ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. అండ్ నార్మల్ నీ రీప్లేస్మెంట్ కన్నా ఒక 2-3 వారాల కన్నా ముందే రోబోటిక్ నీ రీప్లేస్మెంట్లో రికవరీ ఉంటుంది. అండ్ మనం వేసిన ఇంప్లాంట్ అనేది లైఫ్ టైం రావడానికి అవకాశం ఉంటుంది. కన్వెన్షనల్ నీ రీప్లేస్మెంట్ కన్నా రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ చేయడం వల్ల ఇంప్లాంట్ లైఫ్ పెరగడానికి చాలా అవకాశం ఉంటుంది. సో డాక్టర్ గారు, దీని సక్సెస్ రేట్ ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఏ జాయింట్ రీప్లేస్మెంట్ అయినా కానీ సక్సెస్ రేట్ మంచిగా చేస్తే 100% ఎప్పుడు సక్సెస్ఫుల్గానే ఉంటుంది. జాయింట్ రీప్లేస్మెంట్స్ ఫెయిల్యూర్ ఎప్పుడైతే అంటే ప్రాపర్గా ఎవాల్యుయేట్ చేయనప్పుడే ఫెయిల్యూర్ ఉంటుందన్నమాట. సో ఎవాల్యుయేషన్ అంటే పేషెంట్స్కి ఎవరికైనా ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు, బాడీలో ఇన్ఫెక్షన్స్ ఎక్కడైనా ఉన్నప్పుడు, అది మిస్ అయినప్పుడు వాళ్ళు ప్రాపర్గా కండిషన్ వాళ్ళ హెల్త్ స్టేటస్ని ప్రాపర్గా ఎవాల్యుయేట్ చేయకుండా చేసినప్పుడు తప్ప ఈ జాయింట్ రీప్లేస్మెంట్స్ ప్రాపర్గా చేస్తే 100% సక్సెస్ఫుల్గానే ఉంటాయి. సో వీటి కాంప్లికేషన్స్ ఏ విధంగా ఉంటాయి? సో కాంప్లికేషన్స్ అనేవి ప్రతి సర్జరీలో కాంప్లికేషన్ అనేది ఎంతో కొంత కాంప్లికేషన్ ఎనీ సర్జరీకి ఉంటుంది. నీ రీప్లేస్మెంట్లో మెయిన్గా ప్రధానమైన కాంప్లికేషన్ అంటే కనుక ఇన్ఫెక్షన్ అని చెప్తాం. సో ఈ ఇన్ఫెక్షన్ రాకుండా ప్రధానంగా మనం ప్రీ ఆపరేటివ్ ఎవాల్యుయేషన్లోనే ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాలి. దానికోసం రక్త పరీక్షలు, మూత్ర పరీక్ష, ఇంకా చెస్ట్ ఎక్స్రేస్, ఇంకా ఇవన్నీ చాలా సహాయపడతాయి. తర్వాత చాలా ఈ ఏజ్లో ఆపరేషన్లు చేస్తాం కాబట్టి, ఓల్డ్ ఏజ్లో చేస్తాం కాబట్టి అందరికీ బీపీ, షుగర్ కానీ కార్డియాక్ ఇష్యూస్ ఇవన్నీ ఉంటాయి. సో అవి కూడా ప్రాపర్గా ఎవాల్యుయేట్ చేయడము, అన్కంట్రోల్డ్ షుగర్స్ ఉన్న వాళ్ళకి షుగర్ కంట్రోల్ అయిన తర్వాత సర్జరీ చేయడము, అండ్ ప్రాపర్గా అసెస్ చేసుకుంటే కాంప్లికేషన్స్ని చాలా మట్టుకు తగ్గించవచ్చు. ఎక్కడైతే మిస్ అవుతామో అది కాంప్లికేషన్కి దారితీస్తుంది. సో మేజర్ కాంప్లికేషన్స్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ తర్వాత ఎక్కువగా అయితే ఏమీ ఉండవు. సో జాగ్రత్తలు ఏంటి అంటే కింద కూర్చోవడము అవాయిడ్ చేయమని చెప్తాం. ఎందుకు అంటే కింద కూర్చొని లేవడానికి బ్యాక్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉండాలి.
బ్యాక్ పైన ఎఫెక్ట్ పడుతుంది, సర్జరీ అయిన కాలు పైన కూడా ఎఫెక్ట్ పడుతుంది. ఎప్పుడో ఒకసారి కింద కూర్చోవడానికి పర్వాలేదు, కానీ రోజు కింద కూర్చొని లేస్తూ ఉంటే ఇబ్బందులు పెరుగుతూ ఉంటాయి. అది ఒకే ఒక రిస్ట్రిక్షన్ చెప్తాం, మిగతా యాక్టివిటీస్లో కానీ దేనిలో కానీ ఇబ్బంది అయితే ఏమి ఉండదు. సో ఎవాల్యుయేషన్ ప్రాపర్గా చేసుకుంటే ఇంక ఇష్యూస్ అనేవి ఉండవు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ మీ. సో చూశారు కదండి, రోబోటిక్ సర్జరీ ద్వారా నీ రీప్లేస్మెంట్కి కానీ హిప్ రీప్లేస్మెంట్కి కానీ ఎలాంటి సక్సెస్ రేట్ ఉందో అండ్ కాంప్లికేషన్స్ ఎంత తక్కువ ఉన్నాయో ఈరోజు డాక్టర్ గారు మనకి చాలా చక్కగా వివరించారు. సో చూశారు కదా, ఇది ఇవాల్టి మన ఇంటర్వ్యూ. మళ్ళీ మరో ఇంటర్వ్యూతో మీ ముందుంటాం. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.